నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ నైన్ డెస్క్ అనాలిసిస్. నేను మీ బ్రహ్మనాయుడు. మొత్తానికి టీడీపీ జనసేన కూటమికి సంబంధించి అటు అసెంబ్లీ స్థానాల మీద, అదేవిధంగా పార్లమెంటు స్థానాల మీద ఎక్కడ ఎవరు పోటీ చేస్తారనే దాని మీద పెద్ద ఎత్తున అయితే చర్చ మొదలైంది. ఇప్పటికే అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సామాజిక సమీకరణాలను దృష్టిలో పెట్టుకొని చాలా నియోజకవర్గాలు అయితే మార్పు చేర్పులకు అయితే శ్రీకారం చుట్టింది. చాలా నియోజకవర్గాల్లో రెడ్డి సామాజిక వర్గానికి చెందినటువంటి అభ్యర్థులను తప్పించి బీసీ సామాజిక వర్గానికి, అదేవిధంగా కాపు సామాజిక వర్గానికి పెద్ద ఎత్తున అయితే అవకాశాలు ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది. గత ఎన్నికలకు సంబంధించినటువంటి అంశాలను పక్కన పెడితే ప్రస్తుతం జరగబోయేటువంటి 2024 ఎన్నికలకు సంబంధించి అటు అసెంబ్లీ స్థానాలు కానీ, అదేవిధంగా పార్లమెంటు స్థానాలు కానీ, స్థానికంగా ఆ స్థానాల కింద ఉన్నటువంటి సామాజిక వర్గం ఓటర్లని బేస్ చేసుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయితే టికెట్లను అయితే కేటాయించిన పరిస్థితి ఉంది. అదేవిధంగా టీడీపీ జనసేన కూటములు అయితే మరి అలాంటి వాతావరణానికి అయితే తెరదీస్తున్న పరిస్థితులు అయితే కనపడలేదని చెప్పొచ్చు. ప్రత్యేకంగా చెప్పాలి అంటే నిన్నటి నుంచి ఏదైతే ఎల్లో మీడియాలో వార్తలు చక్కెర్లు కొడతా ఉన్నాయో, పార్లమెంటు స్థానాలు దాదాపు ఇప్పటికే 13 పార్లమెంటు స్థానాలు ఖరారైనాయని, వాటిలో 2 జనసేన పార్టీ, మిగతా దాదాపు 11 స్థానాలు తెలుగుదేశం పోటీ చేస్తున్నటువంటి ఒక కథనాలు ఏదైతే విడుదలయ్యాయో ఆ కథనాలకు సంబంధించి చూస్తే ప్రధానంగా చూస్తే వైజాగ్ పార్లమెంట్ గురించి కనుక ప్రస్తావించాల్సిన పరిస్థితి వస్తే, వైజాగ్ పార్లమెంటు స్థానాన్ని తెలుగుదేశం అభ్యర్థిగా భరత్ను కేటాయించడం అనే దాని మీద అయితే సర్వత్రా అనుమానాలకైతే తావుదీస్తున్న పరిస్థితి. ఇది కేవలం ఎల్లో మీడియా వారి వ్యక్తిగత ప్రయోజనాల కోసం మాత్రమే ఈ విధమైనటువంటి అభ్యర్థుల పేర్లను అయితే తెర మీదగా తీసుకొస్తున్నటువంటి చర్చ మొదలైంది. అయితే ఒకసారి కనుక చూస్తే ఇక్కడ వైజాగ్ పార్లమెంట్కి సంబంధించి ఇప్పటివరకు గెలిచినటువంటి అభ్యర్థులు కనుక చూస్తే 1971 నుంచి కనుక చూస్తే కనుక ప్రధానంగా ఇక్కడ నుంచి కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా గెలిచింది. అదేవిధంగా 1984లో మొట్టమొదటిసారి తెలుగుదేశం పార్టీ ఇక్కడ నుంచి గెలిచినటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా 1991లో తెలుగుదేశం పార్టీ మళ్ళీ గెలిచిన పరిస్థితి ఉంది. 1999లో కూడా ఎంవీవీఎస్ మూర్తి కూడా ఇక్కడ నుంచి గెలిచిన పరిస్థితి. అంటే ప్రధానంగా చూస్తే 3 సార్లు ఇక్కడ నుంచి తెలుగుదేశం పార్టీ గెలిచిన పరిస్థితి ఉంది. మిగతా అన్ని సార్లు కూడా ఇక్కడ నుంచి కాంగ్రెస్ పార్టీ గెలిచిన పరిస్థితి, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ గెలిచినటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా చూస్తే 1999 తోటి తెలుగుదేశం పార్టీ వైభవానికి అయితే వైజాగ్ పార్లమెంట్లో ఏర్పడిందని చెప్పొచ్చు. 2004, 2009, 2014, 2019 ఈ 4 ఎన్నికల్లో కూడా తెలుగుదేశం అభ్యర్థులు అయితే ఓటమి చెందారు. 2004 నేదురుమల్లి జనార్దన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి గెలిచారు. అదేవిధంగా 2009లో కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి దగ్గుపాటి పురంధేశ్వరి ఇక్కడి నుంచి పోటీ చేసి గెలుపొందారు. 2014లో కంబంపాటి హరిబాబు భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు. అదేవిధంగా 2019లో ఎంవీవీ సత్యనారాయణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా గెలిపిన పరిస్థితి ఉంది. అయితే దాదాపు 4 సార్లు కూడా వైజాగ్ పార్లమెంట్కి సంబంధించి కేవలం కాంగ్రెస్ పార్టీ, బీజేపీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు మాత్రమే ఇక్కడ విజయం సాధించి, ప్రధానంగా చూస్తే జనాభా పెరిగే కొద్దీ వైజాగ్ పార్లమెంటు పెద్ద ఎత్తున బీసీ సామాజిక వర్గ ఓటర్లు అయితే ఎక్కువగా చేరిన పరిస్థితి ఉంది. అయితే ఈ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఓటర్లు ఇటువైపు మొగ్గు చూపితే వారే ప్రధానంగా గెలిచేటువంటి అవకాశాలు ఉంటాయని చెప్పొచ్చు. ప్రధానంగా చూస్తే కాంగ్రెస్ పార్టీకి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నిన్న మొన్నటి వరకు కూడా బీసీ సామాజిక వర్గం పెద్ద ఎత్తున మద్దతు ఇచ్చిందని చెప్పొచ్చు. 2019 ఎన్నికల్లో గీతాంస్ కాలేజీకి సంబంధించినటువంటి భరత్ ఇక్కడ నుంచి పోటీ చేసి కూడా ఓటమి చెందిన పరిస్థితి ఉంది. అయితే ఇక్కడ కనుక ప్రధానంగా చూస్తే తెలుగుదేశం పార్టీ సింబల్ దాదాపు 4 సార్లు ప్రజలు ఇక్కడ తిరస్కరించిన పరిస్థితి ఉంది. అయితే వచ్చే ఎన్నికల్లో సైతం కూడా టీడీపీ జనసేన కూటమిలో జనసేన పార్టీ కనుక ఇక్కడ నుంచి పోటీ చేస్తే గెలిచే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే 2019 ఎన్నికల్లో జేడీ లక్ష్మీనారాయణ జనసేన పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి పెద్ద ఎత్తున ఇక్కడ నుంచి అయితే పోటీ ఇచ్చినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. 3వ స్థానానికి జనసేన పార్టీ అయితే పరిమితమైంది. దాదాపు 2,88,000 ఓట్లను జనసేన పార్టీ సాధించింది. చివరి నిమిషంలో బీఫామ్ తీసుకొని పోటీ చేసినటువంటి జేడీ లక్ష్మీనారాయణకి వైజాగ్ ప్రజలు పెద్ద ఎత్తున అయితే పట్టం కట్టిన పరిస్థితి ఉంది. దాదాపు 24% ఓట్ బ్యాంకుని ఇక్కడ జనసేన పార్టీ నమోదు చేసుకుంది. అయితే తెలుగుదేశం మాత్రం ఇక్కడ బలమైనటువంటి ఓట్ బ్యాంకుని తెలుగుదేశం కూడా నమోదు చేసుకున్నప్పటికీ కూడా గెలిచేటువంటి అవకాశాలు అయితే లేవని చెప్పుకోవచ్చు. అయితే ప్రస్తుతం మారినటువంటి రాజకీయ పరిస్థితుల పరిణామాల నేపథ్యంలో టీడీపీ జనసేన అలయన్స్లో అయితే ఖచ్చితంగా గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉంటాయని చెప్పొచ్చు. అయితే ఇక్కడ జనసేన అభ్యర్థికే టికెట్ కేటాయిస్తే, ఎందుకంటే ఆనవాయితీ ప్రకారంగా కనుక చూస్తే 4 సార్లు తెలుగుదేశం పార్టీని అయితే ప్రజలు ఇక్కడ తిరస్కరించారు. 2024 ఎన్నికల్లో సైతం కూడా వ్యూహాత్మకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బొత్స ఝాన్సీకి టికెట్ కేటాయించడంతో బీసీ సామాజిక వర్గం కూడా బొత్స ఝాన్సీ వైపు ఉండేటువంటి అవకాశాలు ఉంటాయి. అదేవిధంగా టీడీపీ జనసేన కూటమిలో జనసేన పార్టీ తరపు నుంచి బీసీ సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థి కేటాయించిన, లేదా ఒకవేళ భారతీయ జనతా పార్టీ కనుక కూటమిలో కనుక ఏకమైతే ఖచ్చితంగా ఇక్కడ భారతీయ జనతా పార్టీ పోటీ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి భారతీయ జనతా పార్టీ తరపు నుంచి కూడా బీసీ సామాజిక వర్గానికి చెందిన నేతను కనుక బరిలోకి దింపితే ఖచ్చితంగా గెలిచేటువంటి అవకాశం
అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే అత్యధిక ఓట్ బ్యాంక్ ఉన్నటువంటి బీసీ సామాజిక వర్గం ఇక్కడ బొత్స ఝాన్సీ వైపు వెళ్లకుండా టీడీపీ జనసేన కూటమికి లేదా బీజేపీ కలిసిన తరుణంలో టీడీపీ బీజేపీ జనసేన కూటమికి జై కొట్టాలంటే ఖచ్చితంగా ఈ సినారియోలో సైతం కూడా బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి నేతను మాత్రమే బరిలోకి దింపితే ఈసారి ఖచ్చితంగా వైజాగ్ పార్లమెంటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖాతాలో నుంచి టీడీపీ జనసేన బీజేపీ కూటమి ఖాతాలో వేసుకునే అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనపడుతూ ఉన్నాయి.